నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మొన్న పహల్గామ్ అటాక్ తర్వాత భార్యల ముందే భర్తలను చంపి ఆ భార్యలకు జాకే మోడీకు బోలో అని చెప్పి అన్నారు. సో మోడీ వాళ్ళు పోయి మోడీకి చెప్పినారు. మోడీ ఏం చేసిండో పాకిస్తాన్ వాళ్ళు చూసినారు. భార్యల ముందే, కుటుంబ సభ్యుల ముందే భర్తలను చంపినారు. ముఖ్యంగా భార్యల ముందు భర్తలను చంపి ఆ భార్యలకు సింధూరాన్ని దూరం చేసినారు. సో ఇండియా చాలా సీరియస్గా తీసుకుంది. అందుకే సింధూరాన్ని దూరం చేసినారు కాబట్టి ఆపరేషన్ సింధూర్ని అర్ధరాత్రి స్టార్ట్ చేసి అర్ధరాత్రే ముగించేసింది. కీలక 3 ఉగ్రవాద స్థావరాలపై దాడి, 100కు పైగా ఉగ్రవాదులను నేలమట్టం చేశారు. ఇప్పటికే ఒక కీలక నేత చావు బతుకుల మధ్య కొట్టాడుతుంటే 9 క్షిపణులతో దాడి చేయడం, అది కూడా భారత భూభాగంలో నుండి దాడి చేయడం. ఆ దాడి తర్వాత పాక్ అప్రమత్తమై వాళ్ళ స్పేస్లో బయటకు వచ్చి వాళ్ళకు ఉన్నటువంటి క్షిపణులతో తిరగడం. ఎక్కడ కూడా భారతదేశానికి సంబంధించినటువంటి క్షిపణులు కనబడలేదు. ఏ విధంగా భారతదేశం ఇంత కీలకంగా వారి భూభాగంలోనుంటూ గురిపెట్టి గురి తప్పకుండా చంపిందని చెప్పేసి పాకిస్తాన్ డైలమాలో ఉంది. ఒకవైపు పాకిస్తాన్ ప్రజలు భయాందోళనలో ఉన్నారు. పాకిస్తాన్కి చెందినటువంటి మంత్రులు ఈ దాడి భారతదేశం పాకిస్తాన్ ఆర్మీ పైన దాడి చేసిందని వాళ్ళు సోషల్ మీడియాలో పోస్టు పెట్టడం. వాస్తవానికి ఉగ్రవాదుల పైన దాడులు చేస్తే అక్కడ పాకిస్తాన్ ఆర్మీ పైన దాడి చేసినారు. ఏ క్షణంలోనైనా పాకిస్తాన్ ప్రజలకు కూడా ప్రమాదం అనడంతో ఇప్పటికే చాలామంది పాకిస్తాన్ ప్రజలందరూ కూడా ఏటీఎంల దగ్గర బార్లు తీరారు. పోయి అక్కడ లైన్ కట్టి డబ్బులు డ్రా చేసుకొని ఇతర ప్రదేశాలకి పారిపోదామని చూస్తున్నారు. మరోవైపు స్కూల్స్, కాలేజెస్ అన్నీ కూడా బంద్ ప్రకటించింది పాకిస్తాన్ ప్రభుత్వం. మరోవైపు ఎయిర్పోర్ట్లో కూడా ఎయిర్పోర్ట్ అని కూడా బంద్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి లాహోర్ ఎయిర్పోర్ట్ కానీ ఇతర ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, అవన్నీ కూడా బంద్ చేసినారు. సో ఆపరేషన్ సింధూర్ ఇప్పుడైతే భారతదేశ ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్న వేళ, ఏ విధంగా అమాయక మన భారతదేశ ప్రజలను చంపినారో ఇప్పుడు ప్రతీకారం తీర్చుకుంది. ఒక సర్జికల్ స్ట్రైక్ చేయడం నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు మోడీ అంటున్నారు. ఈ వార్త చూద్దాం. పాకిస్తాన్పై సర్జికల్ స్ట్రైక్, అర్ధరాత్రి దాటిన తర్వాత భారత వైమానిక దళం విజృంభణ. పాక్ పిఓకేలోని 9 ఉగ్రవాద స్థావరాలపై దాడులు, గగనత దళం దాటకుండానే ఎయిర్ టు సర్ఫేస్ అటాక్. ధృవీకరించిన పాకిస్తాన్ ప్రతీకారం తీర్చుకుంటామన్న మళ్ళీ పాకిస్తాన్ ప్రభుత్వం. సో ఆపరేషన్ సింధూర్, పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారతదేశం మంగళవారం రాత్రి సర్జికల్ స్ట్రైక్ జరిపింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ఉగ్రవాద స్థావరాలపై క్షిపణి దాడులు జరిపినట్టు నేలమట్టం చేసింది. ఇక పాకిస్తాన్ గగనతలంలోకి వెళ్లకుండానే సరిహద్దు సమీపంలోనే భారత వైమానిక దళ యుద్ధ విమానం నుంచి లక్షిత ఉగ్రవాద శిబిరాలపై క్షిపణి దాడులు చేపట్టింది. ఇందులో మురుద్కెట్లి, ముజాఫరాబాద్, బహల్పురాలోని ఉగ్ర శిబిరాలపై దాడి చేసి నేలమట్టం చేసింది. ఇక ఆపరేషన్ సింధూర్ పేరిట ఈ దాడులు జరిపినట్టు కేంద్ర ప్రభుత్వం అర్ధరాత్రి దాటిన తర్వాత దాదాపు 1:44 వెల్లడించింది. ఈ దాడుల్లో పాకిస్తాన్ మిలిటరీ ఫెసిలిటీలను టార్గెట్ చేయలేదని తెలిపింది. ముఖ్యంగా పాకిస్తాన్ మిలిటరీని టార్గెట్ చేయలేదు. మన గురి మొత్తం కూడా ఉగ్రవాదులే కదా. ఇండియా చాలా జాగ్రత్తగా టార్గెట్లను ఎంచుకున్నదని వివరించింది. భారత భద్రతా బలగాలు పాకిస్తాన్ నుంచి ప్రతీకార చర్యలకు తావులేకుండా జాగ్రత్తగా ఆపరేషన్ చేపట్టిందని, పహల్గామ్లోని అమానవీయ దాడి జరిపారని, దోషులను శిక్షిస్తామన్న తమ సంకల్పాన్ని ఆచరణ రూపం ఇచ్చామని కేంద్రం తెలిపింది. ఆపరేషన్ సింధూర్ గురించి కేంద్రం నేడు అధికారికంగా వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి పాకిస్తాన్ మేము వదిలిపెట్టాం, మళ్ళీ ప్రతీకారం తీర్చుకుంటాం పాకిస్తాన్. భారత దాడులను పాకిస్తాన్ ధృవీకరించింది. బహవల్పూర్, కోట్లీ, ముజఫరాబాద్లలోని 3 ప్రాంతాలలో భారత్ దాడులు జరిపిందని పాకిస్తాన్ ఇంటర్ సర్వీస్ పబ్లిక్ రిలేషన్స్ తెలిపింది. ఇక భారత దాడి తర్వాత పాకిస్తాన్ విమానాలు గగనతలంలో చక్కర్లు కొట్టాయని వివరించింది. భారతదేశం దాడి తర్వాత వాళ్ళ విమానాలతో మొత్తం కూడా స్పేస్లో వాళ్ళు చక్కర్లు కొట్టడం, కానీ భారత్ తన సొంత గగనతలం నుంచే ఈ దాడులు జరిపిందని పేర్కొంది. ఈ దాడులను తాము వదిలిపెట్టబోమని, భారత్ తాత్కాలికంగా సంతోషంగా ఉంటే శాశ్వత విషాదంలో భర్తీ చేస్తామని హెచ్చరించింది. టెంపరీగా మీరు ఆనందపడండి, హ్యాపీగా ఉండండి, పర్మనెంట్గా మాత్రం బాధపడతారని పాకిస్తాన్ మళ్ళీ కూడా ఒక కవ్వింపు చర్యకు పాల్పడుతుంది. దీనికి సంబంధించి ఏ విధంగా తిప్పికొట్టాలో ఆ విధంగా తిప్పికొట్టే ప్రయత్నం అయితే జరుగుతుంది. చూడాలి ఇంకా ఏం జరుగుతుందని, చాలా ఆసక్తిగా ఉంది. మొత్తం కూడా దేశం కూడా ఆపరేషన్ సింధూర్ అనే స్టేటస్లతో మ్రోగిపోతుంది. ఇప్పటికే భారత్ చేసింది కరెక్టే ఈ విధంగా చేయడం. ఇంకా కూడా మొత్తానికి
ఉగ్రవాదం అనేదే లేకుండా చేయాలని ఇప్పటికే ప్రజలందరూ కూడా మోదీకి చెబుతున్న వేళ ఇంకా ఏం జరుగుతుందో చూడాలి.